హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ రవ్వ లడ్డు. మరి ఈ ఫెస్టివల్ సీజన్లో ఎక్కువ స్వీట్స్ ప్రిఫర్ చేస్తాం. మరి తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా, ఈజీగా, టేస్టీగా చేసుకునే స్వీట్స్లో రవ్వ లడ్డు ఒకటండి. మరి దీన్ని చాలా త్వరగా మనం చేసుకోవచ్చు. మరి ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రవ్వ లడ్డుని చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. మరి ఇక్కడ నేను 1/3 కప్పు వేసాను. మరి మన టేస్ట్ తగ్గట్టు గీ ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. అందులో కొన్ని క్యాష్యూ నట్స్ వేసుకోవాలి. తర్వాత కొన్ని కిస్మిస్లు యాడ్ చేసుకోవాలండి. మరి కిస్మిస్లు మరీ ఎక్కువ మనకి బ్రౌన్ అవ్వకూడదు. జస్ట్ ఇలా బెలూన్స్ లాగా స్వెల్ అయిన వెంటనే మనం ఒక బౌల్లోకి వీటిని తీసేసుకోవాలి. తర్వాత సేమ్ అదే కడాయిలో 1/2 కప్ గ్రేటెడ్ కోకోనట్ వేసుకోవాలి. మరి నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరి యూస్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు, కానీ పచ్చి కొబ్బరిలో న్యూట్రిషన్స్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలా మనం పచ్చిది వేసుకుంటే టేస్ట్ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. దీన్ని సిమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకుంటే మనకి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అందులో 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇలా సూజీ వేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. మరి కంపల్సరీ మనం సిమ్లో పెట్టుకుని దీన్ని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మనకి కలర్ వచ్చిన తర్వాత, అంటే మంచిగా స్మెల్ వచ్చిన తర్వాత దాన్ని బంద్ చేసేయాలి. తర్వాత ఇంకొక కడాయి తీసుకుని అందులో 3/4 కప్ షుగర్ వేసుకుంటున్నాము. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వేసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. మనకి షుగర్ అంతా కూడా డిజాల్వ్ అయిపోయిన తర్వాత మనం ఉప్మా రవ్వని ఇందులో వేసేసుకోవాలి. మరి ఇక్కడ పాకం చూసే అవసరం లేదండి. మరి పాకం చూసుకుని వేసుకునే వాళ్ళకైతే కొంచెం ఇలా స్ట్రింగ్ లాగా వచ్చేటట్టు చేసుకుంటే సరిపోతుంది. షుగర్ ఏ కప్పుతో తీసుకుంటున్నామో దాంట్లో సగం లేదా దానికన్నా కొంచెం తక్కువ తీసుకుంటే మనకి ఈ లడ్డు కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ లడ్డుని చేసేసుకోవచ్చు. కాకపోతే వాటర్ మరీ ఎక్కువ వేసుకోకూడదు, అది చూసుకోవాలి. తర్వాత ఈ పాకంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వని వేసేసుకోవాలి. వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి 5 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుంటే మనకి ఈ సిరప్ అంతా కూడా ఉప్మా రవ్వ పీల్చేసుకుంటుంది. తర్వాత మనం రెడీ చేసుకున్న నట్స్ వేసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ బంద్ చేసేయాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మనం అలా ఉంచుకుంటే కనుక మనకి సిరప్ అంతా కూడా ఇలా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మరి మీకు అర్జెంటుగా లడ్డు కావాలనుకుంటే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మీరు లడ్డు చుట్టేసుకోవాలి. ఇన్ కేస్ మీరు మెల్లగా చేసుకోవాలనుకుంటే కనుక ఇలా డ్రై అయిపోతుందండి. ఇలా డ్రై అయినప్పుడు మనకి లడ్డు చేయడానికి రాదు. అలాంటప్పుడు మళ్ళీ మనం ఇందులో మిల్క్ యాడ్ చేసుకోవాలి. మరి ఈ మిల్క్ వేడిగా ఉండే అవసరం లేదు. జస్ట్ మనం బాయిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, ఆ మిల్క్ కొద్దిగా యాడ్ చేసుకుంటే మనకి మంచిగా లడ్డు వచ్చేస్తుంది, క్రాక్స్ రాకుండా. తర్వాత కొద్దిగా చేతులకి గీ అప్లై చేసుకుంటే మనకి నచ్చిన సైజులో ఇలా లడ్డూని చేసేసుకోవచ్చు. మరి ఇది చాలా చాలా త్వరగా చేసుకోవచ్చండి. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఇలా పచ్చి కొబ్బరి వేసి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి లోపల నుంచి మీకు జ్యూసీగా కూడా ఉంటుంది. మనం వేడిగా ఉన్నప్పుడు చుట్టినప్పుడు కొంచెం మనకి మెత్తగా అనిపిస్తుంది. కొద్దిసేపు మనం అలా వదిలేస్తే కనుక ఈ లడ్డూలు హార్డ్గా అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.